కేసీఆర్ గారే తీసుకొని వచ్చిర్రు. ఐటీఐఎంస్ పైలట్ ప్రాజెక్ట్ అయినా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఉన్నది. కానీ దాని ముసుగులో కాంగ్రెస్ దాని అస్లియత్ని బయటికి తీస్తే ఒప్పుకోము. కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్, కాంగ్రెస్ అంటే కుంభకోణాలు, అది అందరికీ తెలిసిందే. ఇవాళ మొదలు పెట్టేసిర్రు షురు. వచ్చినట్టు ఎవరికి వాళ్ళు పందికొక్కులు లెక్క. ఈ మంత్రి ఒక ఆయన బియ్యం మీద పడ్డాడు, ఒక ఆయన బూడిద మీద పడ్డాడు, ఒకళ్ళు ఇసుక మీద పడ్డారు, ఒకళ్ళు మద్యం మీద పడ్డారు, ఒకళ్ళు ఆర్టీసీ టికెట్ల మీద పడ్డారు. ఎక్కడికక్కడ విభజించుకొని డివైడ్ అండ్ రూల్ అన్నట్టు డివైడ్ అండ్ లూట్ నడుస్తున్నది ఇక్కడ. మేము ఇతర రాష్ట్రాలకు పంపించినాము, అధికారులను పంపించినాము, మొత్తం పర్యటించుకొని వచ్చారు. ఏది 3 రోజుల్లోనా? ప్రభుత్వ అధికారులు 3 రోజుల్లో దేశం మొత్తం పర్యటించారంటే నమ్మశక్యంగా ఉన్నదా? అది నమ్మాలనంటే బయట పెట్టండి, మొత్తం షెడ్యూల్ బయట పెట్టండి. ఒకవేళ టీఎస్ఆర్టీసీ పెట్టిన హై పవర్డ్ కమిటీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిందనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఏ అధికారిని మార్చి 1 నాడు కలిసిర్రో అది బయట పెట్టండి, వాళ్ళ ట్రావెల్ మొత్తం పెట్టండి. ముంబైకి వేర్రా మార్చి 1, 2, 3లో ఎవరిని కలిసిర్రో చెప్పండి. ఇది మేము సొంతంగా మాట్లాడతలేము. ఎవ్రీథింగ్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఇస్ బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రెస్ నోటు ద్వారానే. వాళ్ళు చెప్పిన టైం లైన్ ఇది. 29కి రద్దయింది, 4న చాలు అయింది దందా. ఈ 3 రోజుల్లో ఏమేమి చేసిర్రు ఈ కమిటీలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు, ఏ బేసిస్గా చేసిర్రు అనేది మీరు చూడండి. ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలేదు. మేము చెలో మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చినామని చెప్పలేదు, సోమ్ డిస్టిలరీకి నకిలీ మంది ఇచ్చినామని చెప్పలే. ఇది మేము బయట పెడితేనే మళ్ళీ ఏమంటారు, బీఆర్ఎస్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, మాకు సమయం ఇరా, మాకు హాలిడే కావాలి, మాకు హనీమూన్ పీరియడ్ ఇది. మేము 100 రోజుల్లో అడిగినాం కదా. 100 రోజుల్లోనే గిన్ని స్కాములు తీసుకొని వస్తే ఇవాళ మేము బయటికి ఎత్తినాం కాబట్టి బయటికి తెలిసినాయి కదా. ఇవాళ బీఆర్ఎస్ ఈ పాయింట్స్, ఈ సోమ్ డిస్టిలరీ, ఈ బియ్యం గ్లోబల్ టెండర్లు, ఆ ఫ్లై యాషు ప్లస్ ఇది ఆర్టీసీ టికెట్లు, ఇవి తీయకపోయింటే కనీసం అది కూడా ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో చెప్పిర్రా? మీరు 15th మార్చ్ అని మీరే చెప్తున్నారు, లెటర్ ఆఫ్ ఇంటెంట్. మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయరు? ధరలు పెంచుతారు, టికెట్ ధరలు, కేంద్రము టోల్గేట్ ద్వారా అయింది అని అన్నారు. మరి అదెందుకు మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు? గుట్టు చప్పున ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఇది కమిషన్ల ప్రభుత్వం, అందుకే దీని మీద విచారణ అయితే జరగాలి. ఇది మంచిదా తప్ప, ఒక కంపెనీకి ఎట్లా ఇస్తారు, ఎట్లా టెండర్స్ లేకుండా గాలికి పోయింది, ఈ ప్రొక్యూర్మెంట్ లేదు, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం లేదు. ఇదే మళ్ళీ ఏం చెప్తారు, అసలు ఎప్పుడు మేము ఆన్లైన్ టెండర్ చేయము, ఎప్పుడు ఆఫ్లైన్ టెండర్ చేస్తామని. వాట్ ఈస్ దిస్? ఇది లిస్ట్ ఏంది? పాతవి కూడా చూపెడతలేను నేను. పబ్లిష్డ్ డేట్ 10th జూన్, 8th జూన్, 12th జూన్, 14th మార్చ్, 16th మార్చ్, 8th జూన్. స్టాళ్లకు, షెడ్డులకు, బస్ డిపోలకు అంటే చిన్న అమౌంట్స్ ఇవి. వీటికేమో మీరు ఓపెన్గా బహిరంగంగా ఆన్లైన్ టెండర్లు ఇస్తారు. కానీ ఇట్లాంటి కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్, ప్రతి డే ట్రాన్సాక్షన్ అండి, 30 లక్షల నుంచి 50 లక్షల టికెట్లు. ఇందులో ఉచితంగా వెళ్ళే మహిళలు, మగవాళ్ళు అందరిది ఇన్ని కోట్లదేమో మీరు గోప్యంగా చేస్తారు. దీనికేమో ఎందుకు ఇట్లా సపరేట్ రూల్స్ ఎందుకు?